ఎర్లీ మార్నింగ్ 4:30కి వెడ్డింగ్ షూట్‌కి స్టార్ట్ అయ్యానండి. లొకేషన్‌లో 6:30కి ఉండాలని చెప్పారు ఫోటోగ్రాఫర్. కానీ ఎళ్ళేసరికి 8:30 ఇలా అయిపోయింది. సన్ రైజ్‌లో ఫోటోస్ అవ్వలేదు కానీ, ఇదేదో గ్రీనరీ ప్లేస్ అంట. ఇక్కడ కొన్ని వీడియోస్ తీసుకున్నారు. చూడ్డానికి అంత గ్రీన్‌గా లేకపోయినా వీడియోస్ మాత్రం బాగా వచ్చాయండి. ఇంతకీ మేము ఎక్కడికొచ్చాం అనుకుంటున్నారా? వైజాగ్ యారాడ బీచ్‌కండి. ఇక్కడ షూట్ అయిపోయిన తర్వాత బీచ్‌లో కొన్ని క్లిప్స్ అయితే తీసుకున్నారు. ఇంకా తర్వాత ఆఫ్టర్‌నూన్ అయిపోయిందండి. ఇంకా లంచ్ చేసేసి ఇక్కడ జంగిల్ స్టూడియో అని ఒక స్టూడియో ఉంది. అందులో చాలా సెటప్స్ అయితే ఉన్నాయి. ఫోటోస్ తీసుకోవడానికి, వీడియోస్ తీసుకోవడానికి. ఈయన చూడండి ఎంత బాగా రిలాక్స్ అవుతున్నాడో. ఇక్కడ రూమ్స్ కూడా అవైలబుల్‌గా ఉన్నాయండి. డ్రెస్ చేంజింగ్ అది చేసుకోవడానికి అండ్ మేకప్ అవ్వడానికి కూడా. లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్ ఫీజ్ ₹1000 తీసుకున్నారండి బీచ్‌లో అండ్ ఈ జంగిల్ స్టూడియోలో వీడియోస్ తీసుకోవడానికి. ఇదనే కాదు ఇక్కడ 2, 3 స్టూడియోస్ ఉన్నాయండి. కాకపోతే ఇది కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీ. తక్కువ బడ్జెట్‌తో ఎవరైనా షూట్స్ అవి చేసుకోవాలి అనుకుంటే ఇది బాగా యూజ్ అవుతుందండి. ఆ తర్వాత ఇంకా హాఫ్ సారీతో టెంపుల్‌లో కొన్ని వీడియోస్ అండ్ ఫోటోస్ తీసుకున్నారు. వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. డే టైమ్‌లో కంటే ఈవినింగ్ టైమ్ చాలా బావుంటుందండి చూడండి. అన్ని లైటింగ్స్‌తో అన్ని సెటప్స్ కూడా క్లియర్‌గా తెలుస్తాయి, కనిపిస్తాయి. ఫోటోస్ అండ్ వీడియోస్ కూడా చాలా బాగా వస్తాయండి. నార్మల్ మేకప్ కంటే షూట్ అయితే కొంచెం కష్టం అండి. ఎందుకంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వాళ్ళతోనే తిరగాలి. షూట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ 7:30కి స్టార్ట్ అయితే 10 అయిపోయిందండి ఇంటికెళ్ళేసరికి. రోజు నా డే ఈ విధంగా కంప్లీట్ అయిందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.